శబ్దానికి ఎంత శక్తి ఉందంటే దానివల్ల ఎవరి మనసుకైనా గాయమైందంటే వాళ్ళు ఇంకెప్పుడు తన జీవితంలో ముందుకు వెళ్ళలేరు. కాబట్టి శబ్దాలను బాగా ఆలోచించి ఉపయోగించాలి. అలాగే శబ్దం లాంటిదే మౌనం కూడా. ఎన్నోసార్లు ఈ మౌనమే మనకు సహాయం చేస్తుంది. ఎన్నోసార్లు ఇది మన పశ్చాత్తాపాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. భీష్మ పితామహుడు, అంగరాజు కర్ణుడు, ద్రౌపది యొక్క వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు వారక్కడ మౌనంగా ఉన్నారు. దుర్యోధనుణ్ణి వ్యతిరేకించలేదు, అతన్ని ఆపలేదు. ఆ తర్వాత ఏం జరిగింది అది మీ అందరికీ తెలుసు. నిజానికి ఈ మౌనం కేవలం మౌనం మాత్రమే. దుష్టులు ఎదుట మౌనంగా ఉంటే, వాళ్లకు విరుద్ధంగా మాట్లాడకపోతే అప్పుడు ఈ మౌనం చాలా పెద్ద పాపం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.